ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటన్స్ వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకెళ్లింది. శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన గుజరాత్ 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో రాణించడంతో 229 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 152 పరుగులకే కుప్పకూలిపోయింది. రషీద్ ఖాన్ 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించగా ఈ విజయంతో గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్త్కు చేరువైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో గుజరాత్ టైటన్స్ వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్లో 5వ ప్లేస్ నుంచి ఏకంగా 2వ ప్లేస్కు దూసుకెళ్లింది. శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్ 2 పాయింట్లతో పాటు భారీగా నెట్ రన్ రేట్ను సొంతం చేసుకుంది. దీంతో ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగులు ముందుకేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 84 రన్స్ చేసి సత్తా చాటాడు. సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37 సైతం పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లు బ్రితేష్ శర్మ 2, యశ్రాజ్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓ దశలో 2.4 ఓవర్లలో 38తో నిలిచింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 36 రన్స్ చేశాడు. దీంతో అతడు క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టింది. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కష్టాల్లో పడింది. కాసేపటికే హెట్మైర్ అండ్ జురెల్ అండ్ పెరేరా కూడా అవుట్ కావడంతో ఆ జట్టు ఓటమి దిశగా సాగింది. చివరికి 16.3 ఓవర్లలో 152 పరుగులకి ఆల్అవుట్ అయింది. దీంతో 77 పరుగులతో చిత్తుగా ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్లో స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన అతను 33 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జేసన్ హోల్డర్ 3, అలాగే కగిసో రబాడా 2, మొహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో గుజరాత్ ప్లేఆఫ్స్ చేరువైంది. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు, 14 పాయింట్లతో 2వ ప్లేస్లో నిలిచింది. అన్నే పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ ఉన్నందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. రియాన్ పరాగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. అతని ప్లేస్లో యశస్వి జైస్వాల్ సారథిగా వ్యవహరించాడు.